ప్రకాశం జిల్లా దేవనగరం సమీపంలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. పులిని బయటకు తీసుకొచ్చేందుకు ఫారెస్ట్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు 6 గంటల నిరీక్షణ తర్వాత పడిపోయిన గుంత నుంచి చిరుత బయటకొచ్చింది. అయితే ఎరగా వేసిన మేక దగ్గరకొచ్చి ట్రాప్ లోకి పడకుండానే తిరిగి వెనక్కు వెళ్లిపోయినట్లు సమాచారం. 2 సార్లు ట్రాప్ చుట్టూ కలియదిరిగినట్లు గమనించారు అధికారులు. చిరుత ముందు ఊహించినట్లుగా నీరసంగా లేదని, చాలా హైపర్ యాక్టివ్ గా ఉందంటున్నారు. మరోసారి చిరుతను ట్రాప్ దగ్గరకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రి నుంచి చిరుత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నెల్లూరు మండలం దేవనగరం సమీపంలో ఓ గుంతలో పడ్డ చిరుతను బయటకు తీసుకొచ్చేందుకు గత రాత్రి నుంచి ఫారెస్ట్ అధికారులు చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అయితే ఉదయం 7 గంటల సమయంలో చిరుతను బయటకు తీసుకొచ్చేందుకు ట్రాప్ను కూడా ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఒక 5 గంటల నిరీక్షణ అనంతరం మాత్రం గుంతలో పడిపోయిన చిరుత బయటకు వచ్చిందని మాత్రం ఫారెస్ట్ అధికారులు గమనించారు. ఆ ట్రాప్లో ఒక మేకపిల్లను కూడా కట్టి దానికి ఎరగా వేశారు. అయితే గుంతలోంచి బయటకు వచ్చిన చిరుత దాదాపు 2 సార్లు మొత్తం ఆ ట్రాప్ చుట్టూతా కలిగి తిరిగింది. అయితే ఆ బోన్లో దానికి ఎరగా వేసిన మేక దగ్గరికి మాత్రం రాకపోవడంతో దానిలో చిక్కుకోవటం మాత్రం జరగలేదు. అయితే గుంతలోంచి అయితే బయటకు వచ్చింది కానీ ఆ ట్రాప్లో మాత్రం చిక్కుకోలేదన్నట్లుగా మాత్రం సమాచారం ఉంది. మొత్తం మీద ఫారెస్ట్ అధికారులు ఏదైతే గంటల కొద్దీ నిరీక్షిస్తున్నారో ఈ చిరుతను బయటకు తీసుకొచ్చేందుకు ఆ ప్రక్రియ మాత్రం ఇంతవరకు పూర్తి కాలేదు. అయితే దీనిపై చిరుతను ఎలా బయటకు తీసుకురావాలి అనే అంశం మీద మాత్రం అటు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం చిరుత హైపర్ యాక్టివ్గా ఉందని మాత్రం ఆ ఫారెస్ట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. మరికొద్ది సేపట్లో ఖచ్చితంగా ఈ ట్రాప్లో పడుతుందని మాత్రం వాళ్ళు ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఈ చిరుత దాదాపు రాత్రి నుంచి పూర్తి స్థాయిలో ఈ గుంతలోంచి బయటకు రాకుండా ఫారెస్ట్ అధికారులు వేచి చూస్తున్న నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన మాత్రం సమీప గ్రామాల ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు గిద్దలూరుకి అవతల పక్కన పచ్చరిలో కూడా మరో చిరుత ఓ మహిళను కూడా దారుణంగా దాడి చేసిన నేపథ్యంలో ఆమె కూడా మృతి చెందిన పరిస్థితి ఉంది. మొత్తం ఇటువంటి ఘటనలు సమీప ప్రాంతాల్లో చోటు చేసుకోవటం, మరోవైపు మహానందిలో కూడా చిరుత కనిపించిందన్న సమాచారం నేపథ్యంలో గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో మాత్రం ఈ చిరుతల భయంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్న పరిస్థితి. మొత్తం మీద ఫారెస్ట్ అధికారులు త్వరలోనే అతి తక్కువ సమయంలోనే చిరుతను బయటకు తీసి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాలని మాత్రం ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ఇక్కడున్న తాజా పరిస్థితి. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి కెమెరామెన్ నారాజ్తో సురేష్ అండి.